ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యేసు ప్రభు వందరములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజుడు, వేల్పులలో మీ వంటి సముడు ఎవ్వరు లేరు. మీరు ఒకడే అద్వితీయ సత్యదేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. దేవా మీకు స్తోత్రాలు. నమ్మకమైన సత్యసాక్షుడు, అవును ఆమెలను వాడు, యుగయుగాలు ఒకటే రీతికున్నవాడు. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆదరణను అనుగ్రహించి దేవుడు మీకు స్తోత్రాలు. మారని మాట తప్పని మార్పు చెందిన దేవుడు స్తుతిస్తూ కనపరుస్తున్నాము. పాపులందరూ భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్ సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారులతో మా పాపముల ప్రాతముల నుండి మాకు విడుదలిచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ ఇచ్చారు. మీరు అనుగ్రహించిన రక్షణలు ఇద్దరి క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు. కర్మేలు ప్రార్థన మందిర పక్షంగా కృప చూపుతున్నటువంటి దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాము. ఎంత నమ్మదగిన దేవ, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువు యొక్క ఉదయకాలంలో సాగిలు పడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకు దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా వేడుకుంటున్నాము, కృప చూపించండి తండ్రి. సాగిలు పడుతున్నాము. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపడిన బిడ్డలందరూ ప్రభా ఇది రాన్న వారి వారి రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా తండ్రి, కర్మేలు ప్రార్థనా మందిరంలో కొద్ది శేషంగా కూడి మేము కూడా మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయమని బతిమలాడుతున్నాం తండ్రి. కృప చూపండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు. మధ్య మంది ఉన్నవారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు బయలుదేరే ఆలోచన వారికి దయచేయండి. ఎవరు ప్రభువ సమయాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయండి. వేడుకుంటున్నాము. కృప చూపడి వచ్చిన వారికి కూర్చోవటానికి కావలసిన స్థలం అనుగ్రహించండి. ఇరుకుల విశాల దయచేయండి. కృప చూపండి. చంటి బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. వారి వల్లనే గలిబిలు లేకుండా మీరే సహాయం చేయమని బతిమలాడుతున్నాము. కృప చూపించండి. నెమ్మది ఇవ్వండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఈ యొక్క సమయం అందు వేడుకుంటున్నాము. కుడికి ఆది నుంచి అంతవరకు సరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠమేక తాత్పర్యమేక భావమేక తాళతో పాటలు పాడి మీ ప్రమాయం పరచుటకు సహాయం చేయండి. దేవావాద్యంలో వాయించే వారి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో నిలబడే దాసుని మీ సిలువు చాటు మరుగు చేసుకొని మీ నోటి బోరుగా చేసుకొని భయం కలిగిన మీ సింహాసనుడు మీ వెల్లడి స్వర వినిపింపజేయండి. కృప చూపించండి ప్రభు. సహాయం చేయండి. వేడుకుంటున్నాము. గంతా మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా సాగిల పడుతున్నాము నాయన. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఆరాధించుకునే సమయం ఆశీర్వదించండి. బలలో చేయముంచే సమయం ఆశీర్వదించండి. సహాయం చేయండి ప్రభు. కృప చూపండి. మా ప్రాణాత్మ దేహాలకు తృప్తినివ్వండి, నెమ్మదినివ్వండి. పరిశుద్ధాత్మ అందరి ఆనందమే మీ ఇంట్లో అనుభవించగలుగుతూ సహాయం చేయి. నీ మందిర సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో తిరిగి వారికి త్రాగించుచున్నా వాగ్దానం నెరవేర్చండి. మీ ఆనంద ప్రవాహంలోనిది ప్రభువా మేము తాగలుగుటకు సహాయం చేయమని బతిమలాడుతున్నాం ప్రభు. సహాయం చేయండి. కృప చూపించండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేయండి తండ్రి. సమాధానం స్థిరపరచండి. సహాయం చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా సోదరుడు జోసెఫ్ సేవకుడు మరి ఆపరేషన్ కొరుకున్నాడు. మీరే అతన్ని దయచూపమని ఆపరేషన్ చక్కగా జరిగి తనకున్న అనారోగ్యం పూర్తిగా తొలగిపోనట్లు సహాయం చేయమని బతిమలాడుతున్నాము. కనికరం చూపించండి. కృప చూపించండి.
ప్రభు ఈ రీతిగా నన్ను మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాము. మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఇదేనా పరిచర్యలో బలమైన పాత్రగా వాడుకొని మహిమ పొందమని, సమయోచితమైన పాత్రగా వాడుకొని మహిమ పొందమని సహాయం చేయమని స్తుతులు అర్పిస్తూ, కనికరపడేందుకు ఆత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తూ, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇరవై 23-24 వచనాలు కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చు, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలే నరిను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములు ఆయన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి కృపనిచ్చినందుకు వందనాలు. అలాగనే మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలో మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాము. చదువుకున్న లేఖన భాగంలో మా గమనంలో బోధించండి ప్రభువా. నిలబడిన మీ దాసుని కొలతరిన ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకుని మహిమ పొందండి. శత్రుకారుల మీద విజయం కోరుకుంటున్నాము. చెదిరిపోయే తలంపులు లయపరచండి. రావలసిన వారు అనేకులు ఉన్నారు, మీరే వారిని నడిపించమని బతిమలాడుతున్నాము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించరు. కనుక ఆరాధించేటటువంటి వారు ఎవరు ఆరాధించగలుగుతారు? ఎవరి జీవితాల్లోనైతే నిజమైన లోతైన కార్యాలు జరుగుతున్నాయో వారు ఆరాధించగలుగుతారు. ఇక్కడ ఒక ముగ్గురిని చూస్తాం. వారు చక్కగా ప్రభువును ఆరాధించారు. ఒకటి చూడండి, లూకా సువార్తలో 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. పదకొండవ వచనం నుంచి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 11 నుంచి 18. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళిచుండెను. యేసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలు పడిన వాడు సమరయుడు. కలిసి చదువుకుందా. ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు నగపడలేదా అని చెప్పి, ఇక్కడ ఒక ఆయన దేవుని మహింపరుస్తున్నాట. ఏం చేశాడు? గొప్ప శబ్దంతో స్తోత్రం చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎవడంటే 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు
వారు ఏం కావాలంటే వారికి స్వస్థత కావాలి. వారు ఏమని అన్నారు? దూరము నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించు. ఏంటి కరుణించాలి? కుష్ఠరోగం వారికి పోవాలి. అయితే ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనబరుచుకొనుడి అని చెప్పగానే వారు వెళ్ళిపోయారు. వెళ్ళుచుండగా శుద్ధులేరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి వెళుతుండగా శుద్ధులేరి. అయితే వారు ఎందుకు వచ్చారు? దానికోసమే వచ్చారు. అది దొరికింది, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకు ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏదో ఫీజు తీసుకుంటాడు. ఒకవేళ ఫీజు తీసుకోకపోయినా మందులు ఇస్తాడు, వచ్చేస్తాం, మందులు వాడతాం, ఆ రోగం తగ్గిపోయింది. ఇప్పుడు మనకు జ్వరం, తలనొప్పి, అది ఇది అన్నాం, ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మందులు ఇస్తాడు, ఇంటికి వస్తాం, జ్వరం తగ్గిపోతుంది మందులు వేసుకుంటూ. ఫోన్ చేసి డాక్టర్కి ఏమన్నా చెప్తున్నామా? డాక్టర్ గారు మీరు ఎంత మంచోళ్ళండి, మందులు ఇచ్చారు, జ్వరం తగ్గిపోయిందండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తామా? అసలు ఆ డాక్టర్ మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడు? మళ్ళా జ్వరం వచ్చినప్పుడే గుర్తొస్తాడు, అంతేనా? ఎందుకు? మనకేం కావాలి? స్వస్థత కావాలి. వచ్చింది, అంతే, అయిపోయింది. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరకు ఎందుకు వచ్చారంటే స్వస్థత కోసం వచ్చారు. వారు వెళుతుండగా వారికి స్వస్థత వచ్చింది, వారికి తగ్గిపోయిన తర్వాత 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి గొప్ప శబ్దంతో ఏమంటున్నాడు? స్తోత్రం చేయించు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని మహింపరిచాడు. ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళు రాలేదు. కారణం ఏమిటంటే ఆ 10 మంది, ఆ 9 మంది దృష్టిలో యేసు ప్రభువు ఒక స్వస్థపరిచేటటువంటి వాడు, అంతే. యేసు ప్రభువు స్వస్థపరిచేటటువంటి ఒక వ్యక్తి. అంతకు మించి వారికి యేసు ప్రభు గురించిన అనుభవం లేదు. వారి దృష్టిలో ఒక ప్రవక్త ఓ మాట మాత్రం చేత స్వస్థత ఇచ్చాడు, అంతే, అయిపోయింది. దేనికోసం వచ్చాము? దానికోసం వచ్చాము, అయిపోయింది. ఇంక ఇప్పుడు చేయాల్సింది ఏముంది? అయితే 10వ వాడు ఉన్నాడు. వానికి తెలుసు ఆ స్వస్థత రాకముందు వాని పరిస్థితి ఏంటి, స్వస్థపరచబడిన తరువాత వాని పరిస్థితి ఏంటి. స్వస్థపరచబడకముందు కుష్ఠరోగి ఎక్కడుండాలా? ఊరి వెలుపట ఉండాలి. ఎవరు వాని దగ్గరికి రానివ్వరు, ఎవరు వారితో సహవాసం చేయరు. వాడి శరీరమే వానికి సహకరించదు. దేనికి ఉపయోగపడినటువంటి శరీరం, బాధ పెట్టేటటువంటి శరీరం, కూలిపోయినట్లుగా చీము, రకరకాల నెత్తురు అన్నీ కారుతూ ఉంటుంది, రసి కారుతూ ఉంటుంది. కుష్ఠవ్యాధి అంటే రసి కారుతుంటుంది, అన్నీ కొరికేస్తుంది. ఈ వేళ్ళు గీళ్ళు అన్నీ కొరికేస్తుంది, వేళ్ళు సరిగా ఉండవు. కాళ్ళు వేళ్ళు, చేతులు వేళ్ళు కొరికేస్తుంది. తర్వాత ఈ మోచేతుల దగ్గర కొరికేస్తుంది. చాలా అసహ్యమైన ముక్కు కొరికేస్తుంది, ముక్కు కనిబొమ్మలు కొరికేస్తుంది, పెదవులు కొరికేస్తుంది. ఇవన్నీ కొరికేస్తే ఒక అసహ్యమైన స్వరూపం. వాడిని ఎవరు చూడటానికి కూడా ఇష్టపడరు. వాడి చేతితో గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే ఎవరు తాగడానికి ఇష్టపడరు. వానికి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా నీ గ్లాసు నువ్వు తెచ్చుకో అని చెప్తారు. అటువంటి అసహ్యమైన, దయనీయమైన స్థితి. ఆ జీవితం ఇప్పుడు మారింది. వాడు స్వస్థపరచబడ్డాడంటే పోయిన శరీరం అంతా వచ్చేసింది అన్నమాట, ఎండిపోయింది మొత్తం, ఆ రోగం అంతా పోయింది. ఇప్పుడు మామూలు మనిషి అయిపోయాడు. ఇది ఎంత గొప్ప ధన్యత! ఆ కుష్టి ఎందుకు వచ్చింది? పాపమును బట్టి కుష్టి వచ్చింది. కుష్టి వచ్చిందంటే, ఇప్పుడు కుష్టి పోయిందనంటే పాపం పోయింది, అంటే పాపం క్షమించబడింది. అందరు మనుషుల్లోకి అంగీకరించబడుతున్నాడు. సహవాసంలోకి, సమాజంలోనికి రాణిస్తారు. ఇప్పుడు వాడిని సమాజ మందిరంలోనికి రాణిస్తారు, మొదట రానివ్వరు. సమాజ మందిరంలోనికి రాణిస్తారు, దేవుని మందిరంలోనికి రాణిస్తారు, మొదట రానివ్వరు. ఇవన్నీ కూడా వాని జీవితంలో జరిగాయి. వాని జీవితమే మారింది. కేవలం అనారోగ్యం తగ్గిపోవటం కాదు, వాని జీవితం మారింది. వాని జీవితంలోనికి వాడు ఊహించనటువంటి ఆశీర్వాదం వచ్చింది, ఊహించనటువంటి ఆశీర్వాదం. వాడు అనుకుని ఉండడు ఎప్పుడు కూడా. ఇక బతికినంతకాలం కుష్టుని బాగు చేసేవాడు ఎవడు? బతికినంతకాలం కుష్టుతోనే బతకాలి, కుష్టుతోనే చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఎవడు పాతి పెడతాడో కూడా లేదు, తెలియదు. అటువంటి దుస్థితి. 10 మంది కుష్ఠరోగులు కలిసి ఉన్నారు అంటే సహవాసం ఎవరితో ఉంది? కుష్ఠరోగులతోనే సహవాసం. వాళ్ళే కలిసి తిరుగుతారు.
ఒక 10-20 సంవత్సరాల క్రితం చూసినట్లయితే వాళ్ళందరూ ఒక 10 మంది తిరిగి ఆ డాల్డా డబ్బా బాటా బూటు అనేవారు వాళ్ళని. ఆ రోజుల్లో డాల్డా డబ్బాలు వచ్చేవి. వాళ్ళు ఆ డాల్డా డబ్బా ఖాళీ డబ్బాలు బాబు చేతికి తగిలించుకునేవారు. బాటా బూట్లు అరిగిపోయిన బూట్లు వేసుకునేవారు. ఎవరు ఇచ్చేవారో వేసుకొని అడుక్కుంటూ తిరిగేవారు. మళ్ళీ వాళ్ళ కర్మకి మళ్ళీ నడిపించు నానావే పాట. నేను చూశాను వాళ్ళందరినీ. మా ఆఫీసులో కూడా ఒకడు ఉండేవాడు, కుస్తున్నవాడు. వాడిచ్చిన గ్లాస్ నీళ్ళే తాగేవాళ్ళం మేము. అంటే అది అంటువ్యాధి కాదు. కాబట్టి వాళ్ళతో వాళ్ళకే సహవాసం, మనుషులతో సహవాసం, మంచివారితో సహవాసం లేదు. ఇప్పుడు మంచివారితో సహవాసం వచ్చింది. దేవుని మందిరానికి వస్తాడు, దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని ప్రజలతో సహవాసం వస్తుంది. వాళ్ళ జీవితం ఎంత మారిపోయింది. ఇదంతా గ్రహించాడు గనుక పరిగెట్టుకుని వెనక్కి వచ్చాడు. అయ్యో, నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసావు ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. నువ్వు కనబడకపోతే, నువ్వు ఈ భూమి మీదకి రాకపోతే, వచ్చినా నువ్వు నాకు కనబడకపోతే, కనబడినా నన్ను కరుణించకపోతే, అక్కడ ఏమన్నారు వారు? ప్రభువా మమ్మను కరుణింపుము. ఏమన్నారు వారు? ప్రభువా మమ్ము, యేసు ప్రభువా మమ్ము కరుణించుము. నువ్వు కరుణించకపోతే నాకు ఈ రోగం పోదు, ఈ రోగం పోకపోతే ఈ దరిద్రం పోదు. కనుక ఇవన్నీ తీసివేసావు, నా జీవితాన్ని మార్చావు. ఆ జీవితంలో జరిగిన కార్యాన్ని అర్థం చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో మహింపరుస్తూ ఏం చేశాట? ఎట్లా మహింపరిచాడు? 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు పాదముల యొద్ద సాగిలపడాను. పాదముల యొద్ద పడ్డాడు. ఇట్లా సాగిలపడ్డాడంటే బోర్ల పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే నీ పాదముల దగ్గర నుంచే నాకు ఈ ఆశీర్వాదం అంతా వచ్చింది ప్రభువా, నీ పాదాలే శరణం, నీ పాదాలకు మొక్కుతున్నానని పాదములకు మొక్కాడు. అది ఆరాధన. జీవితంలో జరిగినటువంటి కార్యం మార్పు అది ఎరిగిన వారు ప్రభువును అంత గాఢంగా గొప్పగా ఆరాధించగలుగుతారు. చాలామందికి రక్షణ అంటే ఏముంది, నా పాపాలు, అందరి పాపాలు క్షమించాడు, నా పాపాలు క్షమించాడు, అంతే అయిపోయిందని అనుకుంటారు. పాపం క్షమించబడకపోతే ఇప్పుడు పాపం క్షమించబడింది కనుక దేవుని మందిరంలోనికి, దేవుని ఇంటిలోనికి రాగలుగుతున్నాం, దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. పాపలు క్షమించబడ్డాయి కనుక పరిశుద్ధులతో సహవాసం ఉంది. లేకపోతే ఎవరితో సహవాసం? పాపలతో సహవాసం. తరువాత పాపములు క్షమించబడకపోతే ఇప్పటికీ కూడా ఆ దరిద్ర జీవితం పోదు, ఆ అసహ్యమైన జీవితం ఇప్పటికీ ఉంది. కుష్ఠరోగి ఎట్లా కుష్ఠం ఎటువంటి అసహ్యమైనదో పాపం అటువంటి అసహ్యమైనది. మనల్ని మనమే అసహ్యించుకునేటటువంటి అసహ్యమైన జీవితం. తాగుబోతుంటాడు. కొంతమంది రాత్రి తాగొచ్చి వాడాడ పడిపోయి అంతా నష్టం చేసుకొని ఉదయాన్నే లేచి చాలా బాధపడతాడు. ఏదో బతుకు, ఎందుకంటే ఎక్కడ బురదలో పడేసి వస్తాడు పందిలాగా. ఆ బట్టలన్నీ శుభ్రంగా పాడైపోతాయి. పొద్దున్న లేచి చూస్తే భార్య పిల్లలు చూపిస్తారు, ఇదిగో ఇది నీ పరిస్థితి అని. అదో బతుకు, నా బతుకు అనుకుంటాడు. ఇంకా తాగకూడదు అనుకుంటాడు. కానీ వాడు తాగకుండా ఉండలేడు. రాత్రి మళ్ళీ మామూలే. కాబట్టి కొన్నిసార్లు వద్దనుకున్నా కూడా నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, అది విడిచిపెట్టదు. అటువంటి స్థితిలో నుంచి విడిపించబడ్డాము. ఇప్పుడు పాపం మనల్ని పట్టుకోదు. పాపముకు దాసులై ఉంటారు, ఇప్పుడు నీతికి దాసులై ఉన్నారు. పాపము నుంచి విడిపించబడి నీతికి దాసులైతారు. ఇప్పుడు పాపం మనల్ని పట్టుకోలేదు, మనం నీతికి దాసులం. ఒకవేళ ఈ రక్షణ లేకపోతే, ప్రభు మన పాపాలు క్షమించకపోతే, మనల్ని కరుణించి ఉండకపోతే, నువ్వు అన్ని పాపాలు చేసావు, నేనేం పట్టించుకోను పో అని అన్నాడు అనుకో. కొంతమందికి చిన్న వయసులోనే రక్షణ వచ్చేస్తుంది. వాళ్ళు చాలా అతిశయిస్తారు. నేను 12 ఏట, నేను 10 ఏట, నేను 9 ఏట మారు మనసు పొందాను అని అనుకుంటారు. ఒకవేళ అప్పుడు కూడా మారు మనసు లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? సరే 10 ఏట 9 ఏట మారు మనసు వచ్చింది, ఒకవేళ రాలేదు, పాపాలను దేవుడు క్షమించలేదు, ప్రభు దర్శించలేదు, ఇప్పుడు పరిస్థితి ఏంటి?
ఇప్పుడు పాపే కదా, ఎంత ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో. కనుక దేవుడు కరుణించకపోతే ఆ పరిస్థితి ఏంటి? జీవితం మారింది. ఇది ఎరిగిన వారు ఏం చేస్తారు? తన జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఎరిగిన వారు ఆయన పాదముల దగ్గర ఏం చేస్తారు? ప్రభువును ఆరాధిస్తారు. ఇది శ్రేష్టమైనటువంటి ఆరాధన. రెండవదిగా అక్కడ చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం నుండి 29 వరకు మార్చి చదువుకున్నాం. 26, 29. వారు గలిలయకు ఎదురుగా ఉండి గెరసేనీల దేశమునకు వచ్చిరి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఈ దయ్యములు పట్టినవాడు, సేనా దయ్యములు పట్టినవాడు ఎట్లున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. తర్వాత గొలుసులతో కట్టేశారు, బట్టలు లేవు, వాటిని వాడే గాయపరుచుకుంటున్నాడు. మార్క్స్ వార్తలు అంట పెద్ద కేకలు వేస్తున్నట్ట, రాళ్లతో కొట్టుకుంటున్నట్ట, వాడిని వాడే గాయపరుచుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితి వానిది. వాడిని ప్రభువు వాని ఎదురుగా వెళ్ళారు. ఎదురుగా వెళ్ళి ఒక మాట చెప్పారు. ఏమన్నారు చూడండి, 32వ వచనం. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండే గనుక వాటిలో చొచ్చుటకు తనకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పొరుగెత్తి ఊపిరి తిరుక్కు చచ్చాను. ఇప్పుడు ఆ దయ్యాలన్నీ వాడిని వదిలేసిన తర్వాత ఆయన ఎట్లా ఉన్నాడు? 35వ వచనం కలిసి చదువుకున్నారు. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడే యేసు పాదముల యొద్ద కూర్చుండడు చూచి భయపడాడు. ఏం రాశారు? దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడే యేసు పాదముల యొద్ద కూర్చు. ఒకటి బట్టలు కట్టుకున్నాడు, అది వరకు ఏం లేవు, బట్టలు దిగంబరి. తర్వాత చిత్తమునకు స్వస్థత లేదు అంటే మైండ్ బాగలేదని అర్థం. ఎందుకంటే వాడి మనస్సు, వాని బ్రెయిన్, వాని స్వాధీనంలో ఉండదు, దయ్యాల స్వాధీనంలో ఉంది. అది కూడా 2000 పై చిలుకు దయ్యాలు. ఒక దయ్యమా మరొక దయ్యమా? రెండైతే ఒకటే నానా యాతన పెడుతుంది. ఇక ఇన్ని దయ్యాలు ఎంత యాతన పెట్టుంటాయి ఆయన్ను, ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు స్వస్థచిత్తుడయ్యాడు, ప్రశాంతంగా ఉన్నాడు. మూడవది, యేసుప్రభు పాదముల దగ్గర కూర్చున్నాడు. పాదముల దగ్గర కూర్చున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అయిపోయిన తర్వాత 38వ వచనం. గెరసీనీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులేరు గనుక తమను విడిచిపోమని ఆయన వేడుకొనిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయనతో, నీతో కూడా ఉండనివయ్యా అని అంటున్నాడు. కాబట్టి ఆ మొదట ఆయన ఏం చేశాడు? కుష్ఠరోగం బాగుపడినవాడు పరిగెట్టి వెనక్కి వచ్చి పాదముల మీద సాగిలపడ్డాడు, ఆరాధించాడు. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళమని అన్నాడు. వెళ్ళాడు. ఈ రెండో వాడు ఈయనేమంటున్నాడు? ఈ దయ్యములు పెట్టినవాడు, ఇక నీతోనే ఉంటాను అంటున్నాడు. నీతోనే ఉంటాను అంటే నా దరిద్ర జీవితం ఇన్నాళ్లకు బాగుపడింది కాబట్టి ఇక నీ సన్నిధిలోనే నా జీవితం, నీ సన్నిధిలోనే నా జీవితం, నీ సన్నిధిలో నెమ్మది ఉన్నది, నీ పాదముల దగ్గర నెమ్మది ఉన్నది కాబట్టి నీ సన్నిధిలోనే నా జీవితం అని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు పాదముల దగ్గర కూర్చోవటం ఆరాధన, పాదముల మీద సాగిలపడటము
ఆరాధన. పాదముల దగ్గర కూర్చోవటం ఆరాధన. అందుకనే ఆరాధన సమయంలో ఊరకనే లేచి ఇటు అటు ఎవరు తిరగకండి అని చెప్తాం. యేసుప్రభు పాదముల దగ్గర కూర్చోవటమే ఆరాధన. ఎందుకు? ఆయన జీవితంలో ఏమొచ్చింది? ఆయన ఎప్పుడూ ఊహించినటువంటి నెమ్మది, చిత్త ప్రశాంతత, స్వస్థత ఇవన్నీ ఆయనకు కలిగాయి. అది ఆయన ఊహించలేదు. ఇవన్నీ ప్రభువు ఉచితంగా తనంతట తానే ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ పాదములు చాలు నాకు, ఈ పాదముల దగ్గర ఉంటే సరిపోతుంది. కాబట్టి నీతోనే ఉంటాను అంటున్నాడు. నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను. ప్రభువును వెంబడించటం ఆరాధన. అర్థమైందా? కేవలం మనం పెదవులతో ఏవో 4 చిలక పలుకులు, నేర్చుకున్న పలుకులు చెప్పటం ఒక్కటే కాదు, చెప్పాలి అవి. కానీ అంతకంటే ఎక్కువ ఏమిటంటే ఆయనను వెంబడించటము, ఆయనను ఆరాధించటం, ఆయన పాదముల మీద పడటం, సాగిలపడటం, కృతజ్ఞత చెల్లించటం, ఆరాధించటం. కృతజ్ఞత చెల్లించటానికి ఆయన ఎంత దూరంలో ఉన్నా ఆయన దగ్గరకు వెళ్ళాలి, అది ఆరాధన. రెండవది ఆయనను వెంబడించటం ఆరాధన. ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, అది ఆరాధన అంటే అర్థం. ఆరాధన అంటే ప్రేమ అత్యధికంగా పొంగి ప్రవహించేది ఆరాధన. ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండలేనిది ఆరాధన. అంటే ప్రభువా నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పటం ఆరాధన. ఏదో 4 మాటలు చెప్పేసి అయిపోయింది ప్రభువా నీకు నాకు, నేను ఆరాధించేశాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాత్రం నాకు, మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే టీవీ సీరియల్ చూడాలి, లేదా సినిమా చూడాలి. ఈ మధ్యనే ఓటీటీలోకి వచ్చింది, చూడనివ్వట్లేదు, వెంటనే చూసేయాలా. ప్రభువా నువ్వు మాత్రం ఇప్పుడు మాతో మాత్రం రాకు, నువ్వు ఇక్కడ ఉండు, మేము అక్కడ ఉంటాం, మళ్ళీ ఆదివారం వస్తాంలే, మేము వచ్చినప్పుడు మనం కలుసుకుందాం, అంతవరకు ఏమిటది బాయ్. ఇది కాదు ఆరాధన. ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పటం, అది ఆరాధన. అటువంటి ఆరాధన ఆరాధిస్తున్నాడు ఆయన, మౌనంగా ఆరాధిస్తున్నాడు. స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు, మౌనంగానే ప్రభుని ఆరాధిస్తున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఆ పాదములే తనకు కావాలనుకుంటున్నాడు, ఆయన్ను వెంబడించాలనుకుంటున్నాడు. లేకపోతే తన జీవితం ఏమై ఉండేది? ఆ సమాధుల్లోనే ఒక సమాధిలో కలిసిపోయి ఉండేవాడు. ఊరి బయట ఈయన జీవితం కూడా, ఆయన జీవితం ఊరి బయటే, ఈయన జీవితం కూడా ఊరి బయటే. ఈయన జీవితం కూడా ఊరి బయటే, సమాధుల్లోనే ఉన్నాడు. మనుషులు రానివ్వరు, వస్తే తంతారు ఇప్పుడు. ఎందుకంటే వాడే వాళ్ళని తంతున్నాడు. వాడి గొలుసునేసలో కూడా ఉండట్లేదు, వాడిని ఏం చేయలేకపోతున్నారు. గాయపరుచుకున్న శరీరం, ఇప్పుడు దయ్యాలైతే వదిలిపోయాయి. వదిలిపోయిన తర్వాత వానికి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు వాని ఆత్మ పనిచేస్తుంది. అంతవరకు వాని ఆత్మను దయ్యాలు పనిచేయనివో, వాని ఆత్మ పనిచేస్తుంది. వానికి తెలివి వచ్చింది. తెలివి వచ్చి చూసుకుంటే శరీరంలో బట్టలు లేవు. శరీరం అంతా ఎట్లా ఉంది? గాయాలతో ఉంది. ఏమాత్రము కూడాను స్నానం లేనటువంటి శరీరం, గాయాలు పచ్చిపళ్ళతో ఉన్నటువంటి శరీరం, అటువంటి శరీరంతో ఉన్నాడు ఆయన. చూసుకుంటే అర్థమవుతుంది ఏమైంది నాకు. దయ్యాలు పడితే సమాధుల్లోకి పోయేవారు, అబ్బాయి నిన్ను నువ్వే కొట్టుకున్నావు, ఒక్క మాట ఎవడైనా చెప్తే చాలు, ఓ అట్లా అయిపోయిందా, అవును నిజమే కదా, అయిపోయింది అనుకుంటాడు. కనుక అటువంటి జీవితం ఇప్పుడు విడుదల పొందాడు. కనుక కృతజ్ఞత, ఎవరి జీవితాల్లో ఈ లోతైన కార్యం గ్రహించగలుగుతారో, లోతైన కార్యం అందరి జీవితాల్లో జరుగుతుంది, కానీ ఆ రక్షణ యొక్క లోతైన కార్యం ఎవరు గ్రహించగలుగుతారో వారే ప్రభువును ఆరాధించగలుగుతున్నారు. వారి హృదయం విప్పి, హృదయం తెరిచి ప్రభువును ఆరాధిస్తారు. ఈ లోతైన కార్యాన్ని గ్రహించలేని వారు ఆరాధించలేకపోతున్నారు. ఆ 10 మంది వచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు కుష్ఠవారు. 9 మందిలో వారి జీవితాల్లో జరిగిన కార్యం వారు గ్రహించలేకపోయారు, వెళ్ళిపోయారు, మళ్ళీ లోకంలో పాపంలోనికి పోయారు. ఆ ఒక్కడు మాత్రమే తన జీవితంలో జరిగిన కార్యం గ్రహించాడు. ఈ స్వస్థత ఇప్పుడు వచ్చింది, ఈ కుష్ఠ కాకపోతే రేపు మరొక రోగం వస్తుంది. కానీ ప్రభు దొరికాడు, ప్రభు చేత కరుణించబడ్డాడు. ఆ కరుణ దొరికింది, ప్రభు యొక్క కరుణ దొరికింది, ప్రభు పాదాలు దొరికాయి. అది గ్రహించినటువంటి వాడు ప్రభు సన్నిధిలో ఉండి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కనుక ఆ జీవితంలో జరిగిన గొప్ప కార్యం గ్రహించగలిగి ఆ గ్రహింపుతో ప్రభువును ఆరాధించాలి. అలాగనే ఇంకొక ఆమె యోహాను సువార్త 12వ అధ్యాయంలో
యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుకుందాం. 3వ వచనం కలిసి చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున రేతు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచెను. మొదట యేసు పాదములకు అత్తరు పూసింది, తల వెంట్రుకలతో పాదములు తుడిచింది. ఈమె కూడా పాదముల దగ్గరే సేవిస్తోంది. ఏమంటుందంటే తను దాచుకున్న అత్తరు సేరున్నర అత్తరు అంటే చాలా ఖరీదైనదిట. పాలస్తీనా దేశంలో ఆ దినాల్లో దాచుకున్న సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి యేసుప్రభువారి పాదముల మీద పోసేసింది. ఎందుకు పోసేసింది? తన తమ్ముడు చనిపోయినవాడు తిరిగి లేచాడు. వాడు కూడా అదే ఊరి బయట ఉన్నాడు. ఈ మూడో ఆయన కూడా ఊరి బయట ఉన్నాడు. ఊరి బయట ఎక్కడ? సమాధి చేయబడ్డాడు. అంతేక ఆ దయ్యాలు పట్టిన వాడైతే సమాధుల్లో ఇంకా జీవిస్తున్నాడు. ఈయన చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ప్రభు వారిని బతికించాడు. కనుక ఇప్పుడు వారి జీవితంలో, వారి కుటుంబంలో చేసిన కార్యం ఎంత గొప్పదో మరియ గ్రహించి ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చింది. ఏం చేస్తాం? తాను దాచుకున్న అత్తరంతా, ప్రభువా నీకంటే విలువైనది నా జీవితంలో ఇంకేదీ లేదు, అది చెప్పటం. ఆ విలువైన అత్తరు తీసుకురావటం అంటే అర్థం ఏమిటంటే, నీకంటే విలువైన వారు నా జీవితంలో, నీకంటే విలువైన వస్తువు నా జీవితంలో ఏదీ లేదు. అన్ని వస్తువుల కంటే, అందరు మనుషుల కంటే నువ్వే నాకు విలువైన వాడివి ప్రభువా. అందుకని నా దగ్గర ఉన్న విలువైనది ఈ అత్తరు. ఇది నీ పాదముల మీద పోస్తున్నాను. ఇంకొక ఆమె తల మీద పోసింది, కానీ ఏమైతే పాదముల మీదే పోసింది. అంటే నీ పాదములే చాలు నాకు, నీ పాదముల దగ్గర ఈ నెమ్మది ఉంది, ఈ ధన్యత ఉంది, ఈ రక్షణ ఉంది అని ఆ పాదములను ఏం చేసిందట? ఇంకా పాదముల మీద అత్తరు పోసి మళ్ళీ తల వెంట్రుకలతో తుడిచిందట. అంటే పాదములు తడిగా ఉండకుండా తల వెంట్రుకలతో తుడిచింది. దాని అర్థం ఏమిటి? తనకున్నది ప్రభువుకు సమర్పిస్తోంది. అది ఆరాధన. ఆ పాదముల దగ్గర తనకున్నది సమర్పించాలి, తనకున్న విలువైనది సమర్పించాలి. అది ఆరాధన. మొదటివాడు ఏం చేశాడు? ఆ పాదముల దగ్గర కృతజ్ఞత చెల్లించాడు. రెండవవాడు ఆ పాదములు పట్టుకొని నీ వెంబడే వస్తారని చెప్పన్నాడు. మూడవ ఆ పాదముల దగ్గర తనకు ఉన్న విలువైనది చెల్లిస్తూ వచ్చి, ముగ్గురు కూడా తమ జీవితాల్లో జరిగిన ఆ లోతైన కార్యం యొక్క గొప్పతనం, శ్రేష్టత్వం, ఆ విశేషం దాన్ని ఎరిగిన వారు కనుక వారు ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నారు. కనుక మన జీవితంలో ఆరాధన అంటే, ప్రభువును ఆరాధించటం అంటే, జీవితంలో జరిగిన గొప్ప కార్యం, దాని శ్రేష్టత్వం ఎరిగిన వారమై ప్రభువును ఆరాధించాలి. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి. ప్రభువా నువ్వు గనక నన్ను రక్షించకపోయి ఉంటే, దర్శించకపోయి ఉంటే, రక్షించకపోయి ఉంటే ఈ పాపలోకంలో నేను ఏమైపోయేవాడినో. అక్కడ బహుశా అపొస్తలుల కార్యంలో అనుకుంటా, చూడండి ఒక మాట ఉంటుంది. మూడవ అధ్యాయం అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 26వ వచనం కలిసి చదువుకుందాం. అపొస్తలుల కార్యం, యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 26. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివారిని వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపాను. ప్రతివారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వాదం. ఒకవేళ ప్రభు గనుక మనల్ని దర్శించకపోయి ఉంటే ఇప్పటికీ మనం మన దుష్టత్వంలోనే ఉండేవారం. ఈ ఆశీర్వాదం మనకు లేదు. ఇది గుర్తించాలి. ఏ తాగుబోతుగానో, తిరుగుబోతుగానో, ఏ వ్యభిచారిగానో, లేకపోతే ఏ జూదం ఆడుకునేవాడు గానో, ఏదో పాపంలో, రకరకాల పాపాల్లో పడిపోయి మన ఇష్టానుసారంగా మనం, ఇప్పటికీ ఉన్నారు లోకస్తులు ఉన్నారు, ఇష్టానుసారం బతుకుతారు. అలాగన మనం కూడా బతికేవాళ్ళం. దేవుని అత్యంతమైన కృప, మహా గొప్ప కృప మనకు ఈ రక్షణను అనుగ్రహించి, కనుక ఆ 10 మందిలోని ఒక్కడైన సమరయుడిలాగా, ఆ దయ్యములు విడిపింపబడినటువంటి వ్యక్తిలాగా, ఆ మరియలాగా, మార్తా మరియల్లోని మరియలాగా ప్రభు పాదములను పట్టుకొని మనము మన కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్ధులమై ఉన్నాం.
మన జీవితంలో ప్రభు చేసిన కార్యమును ఎరిగినటువంటి వారమై, ఆ పాదములు మనకెంత విలువైనవో ఎరిగినటువంటి వారమై ప్రభు దగ్గర మనము ఆ కృతజ్ఞత స్తుతి ఆరాధన చెల్లించవలసిన వారమై ఉన్న ఆ అనుభవంతో ప్రభును ఆరాధించాలి. అలాగన ప్రియ ప్రభు మనకు సహాయం చేయనుగా. కొద్ది సమయం ఆరాధించుకుందాం, ఒక పాట పాడుకుందాం.